వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ओम विश्वरूपाय नमः विश्वात्मकात्मज्ञानाय प्रकारमज्ञानाय नमः विश्वेशाय नमः वरापरिहायकाय पुण्यमंत्रावतार पुण्यमंत्ररूपाय नमः श्रद्धामकरदान प्रभवाय सुबोधाय नमः भूताय नमः भूतवासाय नमः भूतिने नमः ओम भूतवेदानकाय नमः भूताधिपतये नमः भूतग्राविनाशाय नमः भूतदन्ये नमः महाभूताय नमः ब्रह्मे नमः सर्वभूतात्मे नमः सर्वाक्षणादर सर्वसंपत्तिराय नमः सर्वाधाराय सर्वाणि सर्वात्मने नमः सर्वदुःखप्रदान्ताय नमः सर्वलोकाभ्युदायिने नमः सर्वज्ञानानन्दाय नमः सर्वसिद्धिराय नमः सर्वेश्वरसिद्धार्थाय नमः सर्वकालविदायिने नमः वेदरागाय विप्राय नमः विघ्नत्रये नमः विरूपाणि नमः विस्मयोने नमः विडम्बराय नमः वित्ताय नमः विष्णुराय देवने विप्राय नमः यावदेव विलासं कल्पमः धर्माध्यक्षाय नमः धर्माय नमः लोकाध्यक्षाय नमः प्रजाध्यक्षाय नमः धीष्ठाय नमः विपक्षिमूर्तये नमः ओम ग्रामाध्यक्षाय नमः धीष्ठाय नमः मूलाध्यक्षाय नमः जोक्षिताय नमः मित्राय नमः मंगलम कनकाक्ष विनाशाय कनकांबरधारिणे कनकारुण्यपूर्णाय श्री नृसिंहाय मंगलम गोविंदाय जगदांबरये परमात्मने श्री भूरिनाथवेदाय श्री नृसिंहाय मंगलम मंगलाकाशनपरे मजाकाय पुष्पकाल బాపట్లలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పొగాకు పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకులో నికోటిన్ పదార్థాల వల్ల 70 రకాల క్యాన్సర్లు వస్తాయని, సిగరెట్ బీడీలు కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, పొగాకు ఆరోగ్యాన్ని కాదు జీవితాన్ని కాల్చేస్తుందని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పొగ త్రాగడానికి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని అన్నారు. కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి అనే దాని మీద అందరూ కూడా మనకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఈ స్మోకింగ్ దాని మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేసి క్యాన్సర్స్ కు దూరంగా ఉండాలి. క్యాన్సర్ యాక్చువల్ లంగ్ క్యాన్సర్స్ మేల్స్ లో ఫస్ట్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్స్ తో పోలిస్తే కొంచెం దానికి టైం ఉంటుంది కానీ లంగ్ క్యాన్సర్ వలన ఇమీడియట్ గా సెకండరీస్ డెవలప్ అయిపోతాయి. చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేను నా జీవితంలో ఎలాంటి పొగాకును మరియు వాటికి సంబంధించిన ఉత్పత్తులను వాడను గాను ఈరోజే విడిచిపెడతానని మరియు నాకు పరిచయం ఉన్న వారికి వీటిని వలన వచ్చే అనర్థాలను గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జీవితాన్ని ఎంచుకో పొగాకులు కాదు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. హీరో శ్రీకాంత్ కుటుంబం ఈ నెల 29న శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో నవగ్రహ శాంతి పూజలు ప్రత్యేకంగా చేయించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కార్యక్రమాన్ని ప్రైవేటుగా నిర్వహించేందుకు సహకరించిన శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎండోమెంట్ యాక్ట్ ఉల్లంఘన కింద ఆయన సస్పెండ్ చేశారు.
తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 14 కోడెలు మృతి చెందడం కలకలం రేపుతుంది. నిన్న 8 కోడెలు మృతి చెందగా ఇవాళ మరో 6 కోడెలు చనిపోయాయి. కోడెలను స్థాయికి మించి తిప్పాపూర్ గోశాల్లో కుక్కడంతో తరచూ వాటి మధ్య తొక్కిసలాట్లు జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. మరణించిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారని ఆరోపిస్తున్నారు. కోడెల సంరక్షణకు దేవాదాయ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పండుగల పింఛన్ల పంపిణీ, పేదల ఆనందమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లా వీర్లగుడిపాడులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టీకరణ. జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినంను విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి. నేత్రపర్వంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్రనామార్చన, కమనీయంగా జరిగిన విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.